చాలా మందికి అనుమానం ఏంటంటే ఇప్పుడు మీరు చెరువులు వీటిపైన ఆక్రమించుకున్న వారిపైన పడ్డారు. కానీ మీరు ఇచ్చిన నివేదిక కూడా చూశాను నేను. చెరువులే కాదు, పార్కులు కాదు, నాలాలు కాదు, మీరు ఇమ్మీడియట్గా ఏ ఆక్రమణల మీద పడబోతున్నారు? అంటే బేసికల్గా ఫస్ట్ వీటిల మీదే ఉంటుంది సార్. మేము ఇచ్చిన మీరు రిపోర్ట్ కానీ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి దాంట్లో కూడా చూస్తే బేసికల్గా చెరువుల మీదే మా ఫోకస్ ఉంది. టు బిగిన్ విత్ చెరువుల మీద ఉంటుంది, అక్కడే ఎండు కాదు, అక్కడ కాదు. తర్వాత నాలాస్ మీదకి వెళ్తుంది, పార్కులు ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటుంది. బట్ ఫస్ట్ మనం ఫోర్మోస్ట్ ఏంటంటే చెరువులకి డిజాస్టర్స్కి చాలా లింక్ ఉంది కాబట్టి మనం ఒక ఏరియాలో సపోజ్ మీరు చూస్తే కనుక చెరువులు మనకి ఇప్పుడు వర్షం పడదు, పెద్ద వర్షం పడదు హైదరాబాద్లో. ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ సపోజ్ 8 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఒక గంటలో పడదు అనుకుందాం. క్లైమేట్ చేంజ్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, లేకపోతే ఈ క్లైమాటిక్ చేంజ్ అవ్వడం తోటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కూడా వస్తున్నాయి మనకి. ఈ వర్షాలు కూడా మనకి దాదాపు 8 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఒక గంటలో పడ్డది అన్నప్పుడు మనకి తీసుకునే కెపాసిటీ లేదు అసలు. ఎక్కడ బేసికల్గా ఏమవుతుంది, మొత్తం కాంక్రీటైజ్ అయిపోయింది, అంతా కాంక్రీట్ మయం చేసేసి మొత్తం ఎక్కడ కూడా పర్కులేషన్కి అసలు ఎక్కడ కూడా వాటర్ వర్షం పడితే కనుక భూమిలో ఇంకటానికి ఎక్కడ కూడా స్థలం లేదు అసలు. బేసికల్గా అంతా మొత్తం ఆక్రమితం అయిపోయింది. సో దాన్ని కాంక్రీటైజ్ చేయడంతో ఆ వాటర్ అంతా ఎక్కడ పోవాలి, ఒక సర్ఫేస్ రన్ ఆఫ్గా నీళ్లు పైన పారుతూ వెళ్ళి చెరువులోకి వెళ్ళాలి. బట్ వెళ్తే అక్కడ చెరువే లేదు కదా, చెరువు లేకుండా సో అక్కడ నీరు మనం చేసిన చెరువులంతా కూడా ఇట్ వాజ్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్. ఇప్పుడు చేసినంతా కూడా రాజులంతా కూడా చెరువులు ఆర్టిఫిషియల్ గా తయారు చేసినాయి. సో చెరువులు అనే దాన్ని తయారు చేసినప్పుడు కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు సపోజ్ మనం ఉస్మాన్ సాగర్ ఉంది, మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు వారు ఎప్పుడో 1920లో అప్పుడు తయారు చేసింది. అప్పుడు ఉన్నటువంటి ఇది పరిస్థితులకు అనుగుణంగా డ్రింకింగ్ వాటర్ సోర్సు లేకపోతే ఒక ఫ్లడ్ వాటర్ గండిపేట రిజర్వాయర్ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ లో భాగంగా తయారు చేసింది. సో మనకి ఈ చెరువులన్నింటిలో కూడా వాటర్ పర్కులేట్ అవ్వడానికి అక్కడ వాటర్ వెళ్తే కనుక అక్కడ లేదు, అక్కడ అన్ని కాలనీలు వచ్చాయి, బస్తీలు వచ్చాయి, లేదా ఎవడో కూడా ఆక్రమించుకుంటున్నాడు. ఇంతకుముందు 100 ఎకరాలు ఉండేది, ఇప్పుడు 20 ఎకరాలు 10 ఎకరాలు కూడా లేదు ఆ చెరువు. సో అక్కడ ఇంకెక్కడ పోవాలి అసలు, పర్కులేషన్కే లేదు అక్కడ. ఎందుకంటే మొత్తం ఇల్లులు వచ్చేసాయి. ఆ చెరువుకి వెళ్తేనే చెరువు కెపాసిటీ తగ్గిపోయింది, లేదా చెరువులు పూర్తిగా మాయం అయిపోయాయి. ఎన్ఆర్ఎస్సి డేటాని తీసుకున్నాం. మేము వచ్చిన తర్వాత నేను ఐ మేడ్ ఎ విజిట్ టు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్కి వెళ్ళాను. ఇలా అక్కడ ప్రకాష్ చౌహాన్ గారని వారు డైరెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ చాలా మంది వాళ్ళ సైంటిస్టులు వాళ్ళందరితో కూడా వీ హ్యాడ్ ఏ డీటెయిల్డ్ మీటింగ్. సో వాళ్ళు ఒక దే మేడ్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందనేది వాళ్ళు ఒక స్టడీ చేసింది చూపించారన్నమాట. 1979 నుంచి 2023 అంటే 44 సంవత్సరాల్లో హైదరాబాద్లో చెరువులు 60% ఎంక్రోచ్ అయినాయి. సో అది సరే 60% ఉంది. మనం ఇంకా చూస్తే కనుక ఈ ల్యాండ్ రేట్స్ పెరిగింది. లాస్ట్ సపోజ్ కొత్త ఒక 3-4 ఏళ్లలో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగాయి అనుకుందాం. ఈ రేట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ ఇంకా ఉధృతంగా ఉంది ఈ లాస్ట్ 3-4 ఏళ్ల నుంచి. అంటే రేట్లు పెరిగే కొద్దే కదా సార్ ఆ ల్యాండ్ మీద కట్టేసేది. సో ఈ పేస్ విత్ విచ్ పెరిగింది అనేది, ఎంక్రోచ్మెంట్స్ పెరిగినాయి అనేది ఇంకొక 5 ఏళ్ళు ఇలానే కంటిన్యూ అయితే కనుక మొత్తం మనకి 40 ఏళ్ళు పడితే 60% పోయింది. ఇంకో 10 ఏళ్లలో మొత్తం మిగతా 40% పోయేది అనమాట. ఎందుకంటే ఇప్పుడు రేట్స్ ఎక్కువ ఉంది. గజం లక్ష రూపాయలు తక్కువ ఎక్కడ లేదు. గతంలో ఎప్పుడో 10,000 5,000 ఉన్నప్పుడు దానికి ఉండేటువంటి ఎంక్రోచ్మెంట్ వేరుగా ఉండొచ్చేమో. ఇప్పుడు 1,00,000 కొన్ని చోట్ల ఇది ఇప్పుడు ఏది మనకి మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో 3 లక్షలు 2.5 లక్షలు 4 లక్షలు ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో దాన్ని ఎంక్రోచ్ చేయాలనేది ఇంకా 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 బలంగా పెరుగుతూ ఇక మిగలవు.